హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయం అన్నటువంటిది రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. దానికి సాక్ష్యం ఎన్నికలు అవుతుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అనపర్తి స్థానం ఇంతవరకు తేలలేదు. ఇక్కడ అనపర్తి కోసమని తెలుగుదేశం పార్టీ 2 అసెంబ్లీ సీట్లని ఆపుంచింది. అటు పక్కన దెందులూరు, రెండో పక్కన తంబళ్ళపల్లె. మరొక వైపు అనపర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నటువంటి శివకృష్ణరాజు వ్యక్తిగతంగా నామినేషన్ వేస్తే అక్కడున్న తెలుగుదేశం అభ్యర్థి భార్య నామినేషన్ వేసేశారు. అది ఒక రాజకీయం నడుస్తుంది. రెండో వైపును చూసుకుంటే ముస్లిం రిజర్వేషన్లు, భారతదేశంలో ముస్లిం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వచ్చింది ఆంధ్రప్రదేశ్లోనే. రాజశేఖర రెడ్డి హయాంలో 10 అని చివరికి 6 దగ్గరికి వెళ్ళి ఫైనల్గా కోర్టు కొట్టివేయడంతో 4% 50% లోపు రిజర్వేషన్ల కింద బీసీ కేటగిరీ కింద ఇచ్చారు. ఇప్పుడు అవి తీసేస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంటే తాజాగా అమిత్ షా స్టేట్మెంట్ ఏదైతే ముస్లిం రిజర్వేషన్లు తీసి అది బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని ప్రకటించడం, లేటెస్ట్గా ప్రధానమంత్రి కూడా భారతదేశపు ఆస్తిని పంచేస్తారట, లేకపోతే కనుక ముస్లింలకు ఇచ్చేస్తారట లాంటి వాటితో పాటుగా ఏదైతే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అనుమతించబోమని తేల్చి చెప్పడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమికి అది పెద్ద చర్చనీయాంశమైంది. ఆ మధ్యనే పురంధేశ్వరి స్వయంగా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చింది. మేము వస్తే అధికారంలోకి వస్తే, మా కూటమి అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్లు తీసేస్తాము అని ఆమె ఇచ్చిందంటూ వైసీపీ వాళ్ళు ఒక ఫేక్ పోస్ట్ ట్రోల్ చేశారు. దాని మీద పురంధేశ్వరి అధికారికంగా బీజేపీ లెటర్ ప్యాడ్ మీదనే నేను అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, రిజర్వేషన్లు ఎత్తేస్తామని అని ప్రకటించారు. అలాగే తెలుగుదేశం పార్టీ అయితే రిజర్వేషన్లు తొలగించము, ప్రాణం పోయినా సరే రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తే లేదని చెప్పింది. ఇప్పుడు ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ ముస్లిం రిజర్వేషన్ల అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామం ఎలా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ మరి జాతీయ స్థాయి స్టాండు, ఆంధ్రప్రదేశ్ స్టాండు డిఫరెంట్గా ఉంటుందా? ఈ అంశానికి సంబంధించి చర్చలో ప్రస్తుతం మనతో పడుతున్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, పెద్దిరెడ్డి రవికిరణ్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పాల లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ అనపర్తి సీటు వివాదం గురించి మాట్లాడదాం, దాని తర్వాత రిజర్వేషన్ల దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే పబ్లిక్ ఇప్పటికీ అదొక అయోమయం అట్లాగే ఉంది. ఎందుకంటే దగ్గరకు వచ్చేసింది ఏవైతే నామినేషన్ల ఘట్టం, ఇంకా ఇంతవరకు తేలలేదు. ఆ నేపథ్యంలో ముందుగా రవికిరణ్ గారు ఏమంటారు, అసలు అనపర్తి వ్యవహారాన్ని ఎలా చూడాలి? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ట్రూత్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. మనం ఈ అంశం మీద కొన్ని డిబేట్లు గత కొంతకాలంగా కనీసం 2 డిబేట్లన్నా మనం చేస్తున్నాం సాయి గారు. ఇంకా నడుస్తాను, మీరు గుర్తు చేసి నేను ఆ రోజు నుంచి బహుశా 20 రోజుల క్రితం అనుకుంటా, 15 రోజులు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు కూడా మీకు చెప్పింది అదే. ఒక కూటమిలో ఉన్నటువంటి పార్టీ అధినేతలు, అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి దూతలు, వీళ్ళందరూ కూర్చొని 3-4 సార్లు మేధోమథనం చేసి కొన్ని పేర్లు సిఫార్సు చేసి, మీది ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది చూడండి. రవికిరణ్ గారు ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది. రైట్ వస్తుందా? రైట్ ఇప్పుడు చెప్పండి. మీది ఆడియో మ్యూట్లో నుంచి ఇప్పుడు ఓకే, ఒకసారి మాట్లాడండి రవికిరణ్ గారు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు, అనపర్తి సీటు దానికోసం 2 సీట్లు ఆపడం మీద ఏమంటారు? సాయి గారు రైట్, సారీ అంటే వేరే వాట్సాప్ కాల్ చేశారు, ఇదేమో కట్ అయిపోయింది. అదే రైట్ ఇప్పుడు చెప్పండి. ఒకసారి మేధోమథనం చేసి మొత్తం లిస్టులన్నీ పైకి పంపించి, ఇది మాకు సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ముఖ్యులు 10-15 మంది ముఖ్యులు ఉన్నటువంటి, అటు యడ్యూరప్ప గారు, ఇటు లక్ష్మణ్ గారు, ఇటువంటి అమిత్ షా గారు, నడ్డా గారు, ఇటు ముఖ్యులు ఉన్నటువంటి పంపించాక, అక్కడ నేమ్స్ ఫైనలైజ్ అయ్యాక, లిస్ట్ రిలీజ్ అయిపోయినాక మళ్ళీ
ఇదే నేతలు లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు గారు ఎవరన్నా కానీ లేదు ఆ పేరు కాదు ఈ పేరు అని పంపిస్తే అది యాక్సెప్ట్ చేయటం అన్నది, నేను దశాబ్ద పైచిలుగా పార్టీలో ఉన్నాను, అనేక రాష్ట్రాల ఎన్నికలు కూడా నేను స్వయంగా వెళ్ళి ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కూడా పర్యటన చేస్తున్నాను. ఇటువంటి మార్పులు చేర్పులు యాక్సెప్ట్ చేసిన ఘటన అయితే నేనైతే చూడలేదని చెప్పాను. ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నాను. ఒకసారి ఫస్ట్ ప్రశ్న అడుగుతారంటే, మరి పేరు పంపించేటప్పుడు మీరు చూసుకోలేదా, ఎందుకు చూసుకోలేదు, ఏం పొరపాటు జరిగింది? ఉదాహరణకు ఇప్పుడు అనపర్తి ఇష్యూ సార్, అనపర్తి ముగ్గురు పార్టీ అధినేతలు కూర్చున్నారండి. అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన బలమైన క్యాండిడేట్ అని తెలుగుదేశం పార్టీకి తెలుసు, పురంధరేశ్వరి గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అందరికి తెలుసు. అయితే పొత్తులో భాగంగా ఆయనకు వద్దు, మనం బీజేపీకి ఇద్దాం, బీజేపీలో క్యాండిడేట్ ఎవరు, ఫలానా మిలిటరీ రాజు గారు. సరే, మిలిటరీ రాజు గారికి ఒక నేపథ్యం ఉంది, ఏ రకంగా అయితే ఒక టిప్పర్ డ్రైవర్ కి వైసీపీ పార్టీ ఇచ్చుకుని చేసి ప్రమోట్ చేస్తున్నారు, ఆ రకంగానే మనం కూడా ఒక సామాన్యుడికి, అందులో భారతీయ జనతా పార్టీ అంటే ఒక చిన్న బడిపంతుల కుమారుడు ప్రధానమంత్రి అవుతారు, ఒక సీఎం కునే వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు, ఒక సాధారణ గిరిజన మహిళ రాష్ట్రపతి అవుతారు. ఇటువంటి సామాన్యుల్ని అత్యంత అవకాశాలు రాజ్యాంగ పరంగా లేకపోతే రాజకీయ పరంగా అన్ని అవకాశాలు ఇచ్చే జాతీయ పార్టీ. ఈ రోజు జాతీయ పార్టీ అంత పెద్ద పార్టీ మనం చూస్తాం, మిగతా రాష్ట్రం ఏ రకంగా రైతు కూలీలు కూడా ఎమ్మెల్యేలు అవుతున్నా చూస్తారు. సో అటువంటి పార్టీలో ఒక సామాన్యుడు ఇద్దాం, ఈ వ్యక్తికి అటు టీడీపీ నుంచి జనసేన నుంచి సపోర్ట్ ఉంటది, ఎందుకంటే కూటమి కాబట్టి ఒక అభ్యర్థిని ప్రకటిస్తే మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా అక్కడ మంచి అవకాశాలు ఉండొద్ది అని ఆలోచించుకొని పేరు పంపించండి. అలా పేరు పంపించాక మళ్ళీ మారుస్తారంటే ఎందుకు మారుస్తారని అడుగుతారు. ఎందుకు మార్చాలి, దేనికి మార్చాలి? ఇప్పుడు ఈ మిలిటరీ రాజు గారు క్యాంపెయినింగ్ చేస్తే మరి పొత్తు ధర్మం ప్రకారం మిగతా మా కూటమిలో ఉన్న మిగతా రెండు పార్టీలు సహకరించాలి కదా. జనసేన సహకరిస్తున్నాం నాకైతే తెలియదు, మరి తెలుగుదేశం పార్టీలు బాహాటంగా వచ్చి ఆపి మిలిటరీ రాజు గారిని తెలుగుదేశం కండువా వేసుకుని వెళ్తుంటే అది కూడా తీసేంత వరకు ఊరుకోలేదు, ఏ రకమైన సహకారం ఇవ్వలేదు. మరి పిఠాపురంలో ఆ రకమైనటువంటి ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వెంటనే వర్మ గారిని పిలిచి సముదాయించి సెట్ చేశారు కదా. ఆ రకంగా కూటమిలో అందరూ సుముఖంగా ఉండి ఒక పక్షాన్ని టికెట్ ఇచ్చినప్పుడు మిగతా పక్షాలని సెట్ చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా. మరి ఈ రోజు వరకు ఎందుకు జరగట్లేదు? పైపెచ్చు ఈ రోజు పురంధేశ్వరి గారి ప్రచార రథం చూస్తుంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఫోటోలు ఉంటున్నాయి, ఇక్కడ మిలిటరీ రాజు ఫోటో ఉండలేదు. ఇది అనేక మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏంటంటే ఇంత దారుణం? పొత్తులో భాగంగా ఇప్పుడు వరకు మీ కేంద్ర నాయకత్వం పేరు మార్చనప్పుడు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలే మెచ్చినటువంటి నేత, ఈ రోజు ప్రపంచ దేశం సర్వే చేస్తే నెంబర్ 1, అనేక సంవత్సరాలు నెంబర్ 1 ఉంటున్నటువంటి నేత, పేద బడుగు బలహీన వర్గాలు ఒక దైవాంశ సంభూతుడిగా రాముడు మరోసారి జన్మించాలని భావిస్తున్న నేత సంతకం పెట్టి ఒక క్యాండిడేట్ ని పంపించి దేశ సరిహద్దుల్లో 17 సంవత్సరాల పాటు తుపాకీ పట్టి 140 కోట్ల ప్రజల్ని కాపాడినటువంటి ఒక సామాన్య మాజీ సైనికుడికి మీరు టికెట్ ఇస్తే మరి ఆ సామాన్య సైనికుడికి కాపు కాసే వ్యక్తి అనపతి నియోజకవర్గంలో లేరా? ఎందుకు మీరందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ మీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఆ రకంగా వెహికల్ మీద పెట్టుకుని అడుగుతున్నారు? మరి ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇది నేను ఒక భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ అండి, సుశిక్షితమైనటువంటి క్రమశిక్షణ గల సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే పార్టీ. నాయకులు వస్తారు వెళ్తారండి, సిద్ధాంతాల ఆధారంగా దశాబ్దాలుగా ఏ పోస్టు రాదు, ఏ ఎమ్మెల్యే ఎంపీ అని తెలిసినప్పుడు కూడా దేశం కోసం ధర్మం కోసం దేశం ముందు పార్టీ తర్వాత వ్యక్తిగతం చిట్ట ఆఖరికి ఎమర్జెన్సీ టైంలో కూడా ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి పార్టీ ఇది. అనేక సందర్భాల్లో ప్రాణ త్యాగం చేసినటువంటి పార్టీ. మా పార్టీ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ 370-35A కోసం కాశ్మీర్ లో ప్రత్యేక ప్రతిపత్తి పెట్టి వేరే రాజ్యాంగం, వేరే జెండా, వేరే ముద్ర అంటే, వేరే ప్రధానమంత్రి అంటే ఇది దేశానికి విచ్ఛిన్నం చేసే విధానం, నేను వ్యతిరేకిస్తున్నాను, నేను వస్తున్నాను అక్కడికి అంటే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని చంపుతారన్నా సరే వెళ్ళి ప్రాణత్యాగం చేసినటువంటి బలిదానాలతో ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇటువంటి పార్టీలో ఉంటున్నటువంటి కార్యకర్తలకి ఒక వేదన అయితే ఉంది, నేను తప్పనిసరి చెప్పక తప్పదు. ఎందుకు అది జరుగుతుంది? ఒకవేళ అధిష్టానం కేంద్ర నాయకత్వం పేరు మారిస్తే ఏదన్నా మనం చేయవచ్చు, కానీ ఇలాగ ఒక పక్క పార్టీ వాళ్ళు టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చావు, కమాన్ శంషేర్ అని అంటున్నారు, వాళ్ళు చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు, చాలా సంతోషం. ఒక సామాన్యుడికి ఇచ్చారు, అభినందిస్తాం. మరి మనం ఎక్స్ సర్వీస్ మెన్ కి ఒక సామాన్యుడికి ఒక టికెట్ ఇస్తే దాన్ని మాకొద్దు, కోటీశ్వర్లే కావాలి, అందరూ కోటీశ్వర్లే పెట్టారు కదా సాయి గారు, అందరూ చూస్తున్న నామినేషన్స్
ఒకటి 5,000 కోట్లు అంటారు, ఒకటి 1,000 కోట్లు అంటారు, ఒకటి 750 కోట్లు అంటారు, ఒకటి 250 కోట్లు అంటారు. అందరు కోట్లు 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 అంటే ఎన్నికల్లో పోటీ చేసేది కోట్లు 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 వాళ్ళేనా? ఇక జెండాలు మోసే వారికి ఏ పార్టీలో స్థానం లేదా? మరి అలాంటప్పుడు ధర్నాలు దీక్షలకి జైలు బరువు కార్యక్రమాలకి ఆ కోటాను కోటీశ్వరులే కూర్చోబెట్టచ్చు ఎదరా? వాళ్ళు వెళ్ళరే జైలుకి ఎప్పుడు? ఆ కోటాను కోటీశ్వరులు జైలుకి వెళ్ళరే, ధర్నాలు జైలుకి వెళ్ళరే, వాళ్ళు జైలుకి వెళ్ళరే. మరి జైలుకి వెళ్తుంది ఎవరు? సామాన్య కార్యకర్తలకు మరి చోటు లేదా ప్రజాస్వామ్యంలో? కనీసం ఒక్కరిని కూడా కాపాడుకోలేమన్న ఆవేదన కార్యకర్తల్లో ఉంది. మరి ఏం జరుగుతుందో మరి చూడవలసిన అవసరం ఉంది. ఏదేమైనా సరే ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పార్లమెంటరీ కమిటీ, భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఒక అభ్యర్థిని ఆమోదించింది. అదే అభ్యర్థి ఆమోద ముద్ర వేరే పేరు వచ్చేంత వరకు, వేరే పేరు రాదు నాకు తెలిసి, వచ్చేంత వరకు అన్నా సరే ఆగలేకుండా అతన్ని అవమానించి భారతీయ జనతా పార్టీకి అవమానం. నేను ఒక భారతీయ జనతా పార్టీ దశాబ్దాలకు పనిచేసిన కార్యకర్తగా నేను చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను. ఒక మ్యాండేట్, ఒక నరేంద్ర మోడీ గారు నాకు దైవం అన్నారు. నరేంద్ర మోడీ గారు నా దైవం సంతకం పెట్టి పంపిస్తే ఏ రకంగా జరుగుతుంది కింద? ఎందుకని ఈ పరిస్థితులు వస్తున్నాయి అంటే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఒక రకం, డబ్బులు లేని వాళ్ళు అయితే ఒక రకం. భారతీయ జనతా పార్టీ కూడా ఇలా అయిపోయిందా? అలా కాదే. మీ అందరూ సామాన్యులు పనిచేసుకునే అనేక రాష్ట్రాల్లో పనిచేసి ఎంతమంది సామాన్యులు పోటీ చేస్తా ఎందుకు ఈ రాష్ట్రం ఇలా జరుగుతుంది అని ఆవేదన అయితే మాకైతే ఉంది. మరి చూద్దాం మరి కేంద్ర నాయకత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో ఏంటో. ఒకటైతే బీఫామ్స్ ఆల్రెడీ పంపించేసి ఉంటారండి. నేను కూడా 2019 పోటీ చేశారు. బీఫామ్ ఈయనొక్కడిదే ఆపారట. అది ఎవరు ఆపారు? జేపీ నడ్డా గారు పేరు రాసి సంతకం పెట్టేసి పంపించేసి ఉంటారు. ఇక రాష్ట్ర నాయకత్వం అధ్యక్షులు వారు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు సంతకం పెట్టాలి. సంతకం పెట్టి సీలేసి ఇవ్వాలి. అది ప్రొసీజర్. మరి అందరికి ఇచ్చేసారి, ఇక్కడ ఆగింది. సో ఇంకో బీఫామ్ రావాలి, ఇంకో పేరు మార్చాలంటే అక్కడ నడ్డా గారు ఇంకో పేరుతో రాసి సంతకం పెట్టి పంపాలి. అది వస్తువు రాదు మాకు తెలియదు. మాకు 2 రోజులకి టైము, రేపు 2 రోజుల టైము. మరి ఏం చేస్తారు? ఆ బీఫామ్ ని మరి ఇస్తారా, లేకపోతే ఏం చేస్తారు? లేకపోతే ఆపేసి చంద్రబాబు నాయుడు గారి బీఫామ్ ని రామకృష్ణారెడ్డి గారికి ఇమ్మంటారా? లేకపోతే ఫ్రెండ్లీ ఫైట్ అంటారు? 2014 మనం చూసాం 3 స్థానాల్లో ఫ్రెండ్లీ ఫైట్ జరిగింది. అలా ఫ్రెండ్లీ ఫైట్ ఏమని అంటారా, లేకపోతే ఏమంటారు? ఇది మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అయితే మాకైతే ఆవేదనగా అయితే ఉంది. సాయి గారు మంచి పాయింట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి బీజేపీ నేత కిరణ్ గారు, అలాగే వైసీపీ నేత వెంకటరెడ్డి గారు, అనలిస్ట్ లక్ష్మి గారికి నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల రంగం అంటేనే బాగుంటుందని టైటిల్. అంటే ఎవరి బాధలు వాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే గెలుపు గుర్రాల వైపు పార్టీలు నడుస్తున్నాయి. కార్పొరేట్ శక్తులు రాజకీయాలు ఎంటర్ అయినాయి. ఈ అంశాలపైన అనేక సార్లు మీరు డిబేట్లు చేశారు. అయితే నాకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఒక 20 సీట్లు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి ఉండి, న్యూజివీడు, అరక, ఎచ్చెర్ల, విజయనగరం, పార్వతీపురం, పాతపట్నం, అనపర్తి, చీపురుపల్లి, ఎమ్మిగనూరు, నంద్యాల, మంత్రాలయం, ఇంకా కొన్ని. ఇవి ఎందుకు ఇలా ఇబ్బంది వస్తున్నాయి, ఏంటి సమస్యలు అన్నప్పుడు పోటీతత్వం పెరగడం కాకుండా ఇప్పుడు అనపర్తి విషయం కాడ మిత్రుడు మాట్లాడాడు కాబట్టి నేను చెప్పడం ఏంటంటే, పార్టీ ఒకసారి డెసిషన్ తీసుకుంటే కూటమి అంటే 3 పార్టీల ఒప్పందం ప్రకారం అదని కట్టుబడాలి. మరి కట్టుబడకుండా ఈరోజు మళ్ళీ అభ్యర్థిని మార్చడము, లేదంటే మళ్ళీ ఏవో లోపలని చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే సమాజ పరంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది రాంగ్ గా. సో ఈ పరిస్థితులు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉమ్మడి కుటుంబం అంటే కలిసి ఉన్న 3 పార్టీల మీద ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులైనా సరే ఈ రకంగా అడ్డుపడితే తెలుగుదేశం పార్టీ అయితే క్షమిస్తుందని అనుకోవట్లేదు. ఒకవేళ నా అధినాయకులు ఎవరైనా 3 కూర్చొని మార్చాలని అనుకుంటే, ఇంటర్నల్ నాకైతే తెలియదు, అనుకుంటే ఆ పరిణామాలు వేరుగా ఉంటాయి. అయితే మీరు అన్నట్టు ఒక మిలిటరీ అభ్యర్థికి ఇవ్వటం అది మంచి పరిణామే. ఇచ్చుంటే ఉండేది, ఆయన నిలబడితే కూడా బాగానే ఉంటుంది. మరి బీజేపీ నిర్ణయం తీసుకుంటుందా, కూటమి నిర్ణయం తీసుకుంటుందా మాకైతే తెలియదు, కానీ మేము ఆ పరిధిలో లేవు కాబట్టి. అయితే ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకొని ఎలక్షన్ విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ప్రధానంగా ధనం అనేది బాగా పనిచేస్తాం. ఎందుకంటే ఒక ఆయన నాకు 50 కోట్లు చూపించు, 150 కోట్లు అంటే ఎలా ఉందంటే పార్టీ అధినేతల పరిస్థితి, డబ్బులు లేకుండా ఎలక్షన్ చేయలేవు. కార్యకర్తలు, జెండాలు మోసే కార్యకర్తలు జీవితకాలం మోయాల్సిందే. పారాసెట్ బ్యాగ్ ఒకసారి దిగేస్తుంది, మూటలు పనిచేస్తుంది, పని అయిపోతుంది. ఈ ఎలక్షన్ బీఫామ్స్ ఇచ్చేటప్పుడు కోట్లు ఎలా బయటపడుతున్నాయో పేపర్లు చూస్తుంటే కళ్ళు బయటలు గమ్ముతున్నాయి.
5,000 కోట్లు 6,000, సరే వాళ్ళ కష్టాజీతం వాళ్ళు మనకు అనవసరం, అది ఎందుకు సంపాదించుకున్నారు అంటే వాళ్ళ డబ్బులు మనకి ఇవ్వని కాదు. అంటే వ్యాపారవేత్తలు రాజకీయాల్లో ఎంటర్ కావడం వల్ల వ్యాపారం జరుగుతుంది రాష్ట్రంలో, రాజకీయం జరుగుతుంది. సో గతంలో మేము పేర్లు ఇప్పుడు చెప్పలేను కానీ బాగా వివాదం వస్తుంది కాబట్టి చాలా మంది సీట్లు ఇచ్చేవాళ్ళు, వ్యాపారం చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. మా జగన్మోహన్ గారు వ్యాపారం చేశారు, ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు. సో వ్యాపార దృక్పథం అనేది పోకపోతే ప్రజలకు సేవ చేసే నాయకులు రావాల్సిన బాధ్యత ఉంది. రామారావు గారు ఒక బస్ కండక్టర్ ని మంత్రిని చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, ఒక కార్మికుడిని మంత్రి చేశాడు, ఒక డాక్టర్ని విద్యాశాఖ మంత్రి చేశాడు. అట్లా చూస్తే నాకు తెలిసి రాజకీయాలు చాలా పొల్యూట్ అయిపోయాయి సార్. ఒక రకంగా బాధేస్తుంది, కానీ పార్టీ నిబంధనలు వ్యతిరేకించలేం కాబట్టి, పార్టీ విధి విధానాలు తప్పకుండా పాటించాలి కాబట్టి పనిచేస్తున్నాం. మనసు బాధలో ఉన్నా కూడా సరే కఠినంగానే పనిచేస్తుంది. ఎందుకంటే మాకు తెలుసు ఇక్కడ నేను వచ్చి కిరణ్ వాళ్ళ ఊర్లో నిలబడితే వాళ్ళకి ఎలా ఉంటుందో, కిరణ్ వచ్చి మా తెలుగులో నిలబడితే ఎలా ఉంటుందో, లక్ష్మణ్ గారు హైదరాబాద్ నిలబడితే ఎలా ఉంటుందో. అంటే ఒకదానికి సంబంధం ఉండదు. ఎక్కడెక్కడ నుంచి వస్తారు, వలస వస్తారు, నిలబడతారు, నేను గెలిపించండి అంటారు, కూటమి అభ్యర్థి అంటారు, నిబంధనలు కట్టుబడి ఉన్నారు. తిరుపతిలో కూడా చాలా సమస్యలు ఫేస్ చేశారు. అదేదో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి 2-3 రోజులు కూర్చోవాల్సి వచ్చింది కదా, ఏమైంది? ఆయన ఏమైనా మార్చారు అభ్యర్థిని? అభ్యర్థిని ఏం మార్చలేదు సార్. బీఫామ్ కూడా నామినేషన్ కూడా చేశారు. అదే మిమ్మల్ని మార్చారు, మమ్మల్ని మార్చారు. ఇది ఈ పాయింట్ బాగుంటుంది. అభ్యర్థులు మార్చలేదు, జనసేనలో ఉన్న లాంటి వాళ్ళని మార్చారు అనమాట. అది నేను పేరు చెప్పలేదు, చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా. వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఒక ఉంటుందని పాలిష్ కార్యక్రమం మొదలు పెట్టారు. పొత్తు ధర్మం, ఇది పొత్తు ధర్మం, దానికి పెద్ద పెద్ద పడిగట్టు పదాలు ఉన్నాయి. రాక్షస ప్రభుత్వాన్ని దించడం కోసం పొత్తు ధర్మంలో భాగంగా నాకు అర్థం కాలేదు. నేను వెంకటరెడ్డి మంత్రి, ఎమ్మెల్యే, ఒక గొప్ప నాయకుడు కిరణ్ అయితే జనం ఆశిస్తారు. ఎక్కడి నుంచో కార్పొరేట్ సమస్యలు వచ్చేసి 100 కోట్లు పెట్టు, 200 కోట్లు పెట్టి, 5,000 కోట్లు పెట్టి గేమ్ అయిపోయింది అసలు ఎలక్షన్. దారుణంగా, ఎంత దారుణంగా చూడలేదు సార్. ఫస్ట్ టైం నేను చాలా బాధపడ్డాను. డబ్బులు లేనిది ఏ పని జరగట్లేదు, కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు, వ్యాపారం అయిపోయింది. ఇటువంటి వ్యక్తులు రాజకీయాలు రావడం వల్ల దేశం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు మా కిరణ్ చెప్పాడు, మోడీ గారు కష్టపడి భారతదేశం పేరు నిలబెడుతున్నాను. ఆయన ఒకటి కష్టపడితే ఏం చేసి వచ్చేసారు? మోడీ గారు కష్టపడితే భారతదేశం పేరు రాదు. ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలంతా వచ్చేస్తే, వ్యాపారం మొదలు పెట్టేస్తే, ఈ మోడీ గారు ఎంత కష్టపడి అవస్థపడి ఏ నిర్ణయాలు తీసినా కూడా పక్కెళ్ళిపోతున్నాయి కదా. సో నాకు తెలిసి రాజకీయాలు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మామూలు ప్రక్షాళన కదా సార్, చాలా పెద్ద ఎత్తున ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే గతంలో మన బీజేపీ మిత్రులకి ఎమ్మెల్సీ ఇస్తామని లాస్ట్ పొత్తు ధర్మంలో పోయాయి, ఇంకా చాలా మందికి ఏవో ఇస్తామని పోయాయి. అంతా కాలగమనంలో మా జిల్లాలో మాట అంటాం సార్, ఒట్టిగానే ఉంటది అనేస్తున్నాను. రాజకీయ నాయకుల మాటలు కోయంబత్తూరు నోట్లు నమ్మకూడదని ఒక నానుడు. అట్లాంటి మాటకి ఈరోజు అర్థాలు నిజమని తేలిపోతాం. ఒకటి చెప్పుకునేవాళ్ళు ఈ విధంగా, నాయకులు రాజకీయ నాయకుల మాటలు కోయంబత్తూరు నమ్మకూడదు. ఎందుకంటే ఏ హామీలు ఇస్తారో తెలియదు, ఎన్ని హామీలు ఇస్తారో తెలియదు. నేను జగన్మోహన్ మీద విమర్శించడం, వెంకటరెడ్డి నా మీద విమర్శించడం, కిరణ్ కుమార్ మంగోల్ మీద, అంటే ఇలా విమర్శలు చేసుకోవడం తప్ప, మా నోరు దోలు తేలాల్సిందే తప్ప వ్యవస్థలో ఏమైనా మార్పులు రావట్లేదు, పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగట్లేదు. ఇప్పుడు నాకు తెలిసి నేను మన ప్యానల్లో మిత్రులు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. అన్ని పోగొట్టుకుని కష్టపడ్డాడు, ఏమి ఇచ్చారు ఆయనకి? ఏమీ ఇలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ మేము కూడా ఉన్నాం, ఎన్నో 3 దశాబ్దాలు పని చేస్తున్నాం. ఏం చేయను, నీ జాతి మా జాతి కాబట్టి నీ జాతికి ఏమి రాదని చెప్తారు. చాలా సింపుల్ గా ఉంటుంది. మీ ముఖ్యమంత్రి అయ్యా, నీకేం కావాలంట. ఇది ఎలా ఉంటుందంటే, ఇంటి కొట్టుకి బాడుగ లేదని సాగుతుంది. అది కూడా చెప్తాను, ఇంటి కొట్టుకి బాడుగ ఉండదు, తిరుగుతాలాగా కానీ కొట్టుకు బాడుగ లేదనంటే. అట్లా ఈ రాజకీయాల్లో నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు జెండాలు మోసుకొని చచ్చిపోతున్నారు. ఎవరో కార్పొరేట్ నాయకులు వస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, వస్తున్నారు. కాబట్టి వ్యవస్థల్లో పక్షాలు వచ్చే వరకు ఈ బాధలు తప్పవు సార్. వ్యవస్థల పక్షాలు వస్తుందంటే మరో పొత్తుల అయ్యా, మీరు అన్నట్టు సుభాష్ చంద్రబోస్, మరో గాంధీ రావాలి, వస్తే సంతోషిస్తాం. అంతకన్నా నాకు ఈ దశ ఈ కలిసి కనపడలేదు కాబట్టి కిరణ్ చెప్పినట్టు చెప్పబోయారు. పక్షాలు జరిగితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అట్లాంటి ఆసక్తి ఉంది నేను ఒకడు. మంచి పాయింట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? రాయ్ గారు నమస్తే, నా వాయిస్ వినపడుతుంది, చెప్పండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్, యూట్యూబ్ ప్రేక్షకులందరూ నమస్కారం. ఫిబ్రవరి 23, 24 తారీఖు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి లిస్ట్ అనౌన్స్ చేసింది సార్. ఫిబ్రవరి 24. ఇప్పుడు ఇది ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది. అనపర్తి కూడా మొట్టమొదటి లిస్ట్ లోనే తెలుగుదేశం అభ్యర్థిగా అతను అనౌన్స్ చేయండి, ఫస్ట్ లిస్ట్ లోనే.
ఎవరైతే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం అభ్యర్థిగా ఇన్ఛార్జ్ గా డైరెక్ట్ గా అభ్యర్థులుగానే అనౌన్స్ చేయడం జరిగింది. 2 నెలల తర్వాత వాళ్ళు బీఫామ్లు ఇచ్చారు. అనపర్తి బీఫాము ఎవరైతే తెలుగుదేశానికి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వాల. అట్లానే బీజేపీ ఫస్ట్ లిస్ట్ లోనే ఏదైతే అసెంబ్లీ సీట్లకు సంబంధించి అనౌన్స్ చేసిన దాంట్లో ఒకటే బీజేపీ సెకండ్ లేదు, సింగిల్ లిస్ట్. ఎంపీలు ఒకసారి, ఎమ్మెల్యేలు ఒకసారి అంతే. ఎమ్మెల్యేలు మొత్తం ఒకటే లిస్ట్. ఎమ్మెల్యేలు వాళ్ళ లిస్ట్ అనౌన్స్ చేసిన దాంట్లో ఇచ్చిన తర్వాత అందరికీ బీఫామ్ ఇచ్చి ఒక అనపర్తి మాత్రం బీఫామ్ ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు పత్రికలు అన్నింటిలో వచ్చినటువంటిది. అంటే మిగిలిన అన్ని 9 స్థానాలకు సంబంధించి వాళ్ళు ఇచ్చారు, ఒకటి మాత్రం పెండింగ్ ఉంది. దాంట్లో మిగిలిన అన్ని అంటే తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియాలో లేదంటే తెలుగుదేశం పార్టీ కరపత్రికలు అన్నిట్లో వచ్చినటువంటి వార్తల సారాంశం ఏంటంటే బీజేపీలోకి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. ఆయన ముందు జాయిన్ అవడానికి ఇష్టపడలా, నేను రెబల్ గానే వేస్తాను, నేను తెలుగుదేశంలో ఉన్న మొదటి నుంచి నేను పార్టీ మారను, అవసరమైతే నేను తెలుగుదేశం రెబల్ గానే పోటీ చేస్తా కానీ బీజేపీలోకి వెళ్ళనని చెప్పి ఆయన అంటే బీజేపీలోకి వెళ్ళటం కోసం ఒప్పించారు. ఒప్పించినటువంటి దాని ప్రకారం అందుకని అది పెండింగ్ ఉంది. రేపు ఎల్లుండి లాస్ట్ డేట్ కాబట్టి ఐ థింక్ ఎల్లుండి జాయిన్ అయిపోయి ఎల్లుండే బీఫామ్ కూడా సబ్మిట్ చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ అలా ఆవిడ నామినేషన్ వేసి ఉంది. తర్వాత బీఫామ్ సబ్మిట్ చేయడానికి 25వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి పార్టీ తరపున బీఫామ్ సబ్మిట్ చేస్తారనేది వాళ్ళ దగ్గర వచ్చినటువంటి వార్తల సారాంశం. మరి ఈ విధంగా జరిగిద్దా అంటే మేము జరగచ్చు కూడా. ఇప్పుడు అరకు సీట్ తెలుగుదేశం తీసుకుంది ముందు దన్ను ద్వారా, తర్వాత బీజేపీకి ఇవ్వాల. అట్లానే ఇంకొక సీటు వాళ్ళు తెలుగుదేశం తీసుకొని మళ్ళీ వాళ్ళని తెలుగుదేశం నుంచి క్యాన్సిల్ చేసి మళ్ళీ బీజేపీకి ఇవ్వాల. అట్లానే పి గన్నవరం ఏదో ముందు తెలుగుదేశం తీసుకొని మళ్ళీ తర్వాత జనసేనకి ఇవ్వాల. తెలుగుదేశం నుంచి జనసేనలోకి వెళ్ళిపోయి జనసేన కండవాలు కప్పుకొని డైరెక్ట్ గా పోటీ చేయట్లా. బీజేపీకి అనుబంధంగా అంటే బీజేపీలో ఉంటూ తెలుగుదేశంకి అనుబంధంగా ఉన్న వాళ్ళందరికీ మోస్ట్లీ 6 పార్లమెంట్లు 5 పార్లమెంట్లు వాళ్ళకే సీట్లు రాలా. ఇవన్నీ జరిగినప్పుడు ఇది కూడా ఎందుకు జరగదంటానికి లేదు, జరిగేటటువంటి ఛాన్సే ఎక్కువగా ఉందనేది ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం. ఎందుకంటే బీఫామ్ అన్ని ఇచ్చినప్పుడు ఇది ఒకటే ఎందుకు ఆపుతారు సాయి గారు? ఏదో సంథింగ్ అక్కడ డిస్టర్బెన్స్ పెండింగ్ ఉంది, మార్చేటటువంటి ఆలోచన ఉంది, మార్చాలా లేదా అనేది డిస్కషన్ ఉంది. ఇట్లాంటివి ఏమైనా ఉంటేనే కదా అయ్యేది. సో ఇందాక రవికిరణ్ గారు అన్నమాట ప్రకారం ఒకటి నిజంగా భారతీయ జనతా పార్టీలో పాప ఆయన చాలా సైనికుడిగా పనిచేసి దేశంలో సైనికుడిగా పనిచేసి భారతీయ జనతా పార్టీకి ఒక కార్యకర్తగా కష్టపడి పనిచేశారు అని అంటున్నారు. డెఫినెట్లీ అట్లాంటి వాళ్ళు, ఎందుకంటే నేను అంతకుముందు మీ విశ్లేషణ కూడా చూసి అట్లాంటి వాళ్ళకి నిజంగా కూడా ఇవ్వాల్సిన అవసరం గెలుపుకోవటం తర్వాత సంగతి సార్. ఎందుకంటే మాజీ సైనికుడిగా ఎస్ అతన్ని ఇవ్వటాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ అటువంటి సీట్ను కూడా మళ్ళీ అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అక్కడ పోటీ చేస్తాడు అని అంటే ఇంకా బీజేపీలో సొంతంగా పనిచేసిన రవికిరణ్ గారు ఇంకా ఎగ్జాంపుల్స్ పెట్టుకుంటే అట్లాంటి వాళ్ళకి లేదని ఇక్కడ అక్కడ అర్థం. సుజనా చౌదరి, సీఎం రమేష్, లేదంటే మీరు అన్నట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి సంవత్సరం క్రితం జాయిన్ అయ్యాడు. అట్లనే మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ వ్యక్తులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వెళ్తే డైరెక్ట్ గా తెలుగుదేశం క్యాండిడేట్ వెళ్ళినట్టే కదా బీజేపీలోకి. సో అంటే ఈ పార్టీలకు సంబంధించి ఎటువంటి నైతికత జరుగుతా ఉందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్పదలుచుకున్నాను. అంతకంటే నేను ఎక్కువగా వెళ్ళదలుచుకోవాలి. కాకపోతే సోషల్ మీడియాలో ఒకటి వస్తుంది. 2 రోజుల క్రితం నేను చూశాను, పురంధేశ్వర్ గారి ప్రచార వాహనంలో ఎవరైతే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఫోటో ఉంది. ఈవెన్ రోజున కూడా ఆయన వెళ్ళాడు. నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఫోటో ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ గా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ అభ్యర్థులు వేయాలన్నప్పుడు ఒక తెలుగుదేశం అభ్యర్థి, జనసేన అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి లైన్ గా వేస్తారు తప్ప మరి ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడో 2 నెలల క్రితం అనౌన్స్ చేసి సీట్ లేదు అని చెప్పినటువంటి మళ్ళీ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఫోటో దాంట్లో ఉంది అని అంటే పురంధేశ్వర్ గారు కూడా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది దాంట్లో కొన్ని కథనాలు చూశారు. అంటే మరి ఇది కూడా అన్యాయం చేస్తారు. ఎందుకంటే పాప ఆయన బీజేపీలో కష్టపడ్డటువంటి వ్యక్తి, ఆయన కాదని మళ్ళీ ఇప్పుడు మీరు సీట్లు అనౌన్స్ చేసినాక మళ్ళీ మీరే మారుస్తున్నారని అంటే సరే ఇక్కడ ఏం జరుగుతా ఉంది అక్కడ అనేదానికి ప్రజలు ఒకసారి గమనించమని చెప్తున్నా. ఇందాక ఒక్క మాట నేను ముగిస్తాను సార్. మేమైతే మాత్రం ఈ ఎన్నికల్లో ఒక ఎన్ఆర్ఐ కూడా సీట్ ఇవ్వాలి, ఒక ఎన్ఆర్ఐ కూడా ఎన్నికల్లో అయితే సీట్లు ఇవ్వాలి. అంతా ఇక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇచ్చాం. ఒక హిందూ డబ్బులు ఓట్లు కొంటానని ఎవరు స్టేట్మెంట్ ఇవ్వట్లే. అంటే వాళ్ళు మాకున్న ఎన్ఆర్ఐలు ఇక్కడ ప్రజలు వాడు వీడు ఎదవలు అనేటటువంటి ఎన్ఆర్ఐలు నుంచి మాకు ఎవరు లేదు సార్. తెలుగుదేశం ఎన్ఆర్ఐలు అంటే పాపం వాళ్ళని ఇక్కడ జనాలని వాళ్ళకి ఎంత చులకన, వాడంటారు వీడంటారు, వాళ్ళకి పిల్లలు లేదా వాళ్ళు లొంగరా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అదోలు అట్లు కొందామని మాట్లాడతారు, కానీ అట్లాంటి ఎన్ఆర్ఐలు అయితే మాకు ఎవరు లేరు. రైట్. లక్ష్మణ్ గారు దీన్ని ఎలా చూడాలి? అసలు ఏమవచ్చు? మీకు భారతీయ జనతా పార్టీ ఏం నిర్ణయం తీసుకోవచ్చు? అధినాయకత్వ నిర్ణయం మారుద్దా? చెప్పినట్టు బీఫామ్ అయితే
మిలిటరీ అధికారి పేరు మీదనే వాళ్ళు పంపించారు. అది పార్టీ ఆఫీసులో కస్టడీలో ఉంది. అది మార్చచ్చా దాన్ని? ఉండండి ఒక్క నిమిషం. అది మార్చాలి అంటే ఢిల్లీ నుంచే పంపించాలి తప్ప వీళ్ళ చేతిలో ఏమి ఉండదు. వీళ్ళు దాని మీద స్టాంప్ వేసి ఇచ్చేయడం తప్ప వీళ్ళు మార్చే అధికారం వీళ్ళకు ఉండదు. వాళ్ళు బ్లాంక్ డిఫామ్లు ఎప్పుడు కూడా సంతకాలు పెట్టి ఎవరికి ఎక్కడ ఇవ్వరు. ఆ సిస్టమే లేదు. అందువలన ఇక్కడ దీన్ని ఎవరు ఆపుతున్నారు అంటే బీజేపీ ఆపడం లేదు, తెలుగుదేశం ప్రెజర్ పెడుతున్నది, ఆపిస్తున్నది. ఎందుకు అంటే అతను వెళితే ఒకవేళ అతను రెబల్ క్యాండిడేట్ గా పోటీ చేస్తే బీజేపీకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అలాగే పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఆ పార్లమెంటు అభ్యర్థికి కూడా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? సీఎం రమేష్. పురంధేశ్వరి ఆమె కదా స్వయంగా పార్లమెంట్ అభ్యర్థి. ఎవరు రెబల్ చేస్తే అర్థం కాల, ఎవరు రెబల్ చేస్తే అని ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటే చంద్రబాబు నాయుడే అంటా నేనైతే, తెలుగుదేశం పార్టీ అనుకుంటా, ఆపమని ఒత్తిడి చేసి కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి మేము ఒప్పిస్తాము అనేటువంటి ప్రయత్నాలు వాళ్ళు తెలుగుదేశం నుంచే అంటే చంద్రబాబు నాయుడు నుంచే జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు సమయం ఇవ్వలేదు. వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా వితౌట్ అమిత్ షా నాలెడ్జ్ జేపీ నడ్డా కూడా ఏమీ చేయలేడు. అమిత్ షా గారు దొరికే పరిస్థితిలో లేడు. ఒకటి దొరికినా కూడా నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళు మార్చరు, మీ సాగు మీరు రావనంటారు. కానీ ఈమె ఏం ఆలోచిస్తున్నది అంటే ఆమెకు కూడా గెలిపే ఇంపార్టెంట్ కదా, గెలిపే ముఖ్యం కదా. గెలిపే ముఖ్యం అనుకున్నప్పుడు అక్కడ ఒక నియోజకవర్గంలో అతను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే దాని ఎఫెక్ట్ బీజేపీ ఈమె మీద కూడా పడుతుంది కదా. పడుతున్నప్పుడు పరిస్థితి ఓడిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఆమె ఏం చేస్తుంది, చంద్రబాబు నువ్వు ఏం చేసుకుంటావో చెప్పుకో నువ్వు మీ అభ్యర్థికి అంటే ఈయన చెప్పుకునేది ఆయన వినే పరిస్థితిలో లేడు రామకృష్ణారెడ్డి. అందులో ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు అదే నల్లమిల్లి ఒకవేళ పోనీ రెబల్గా వేసాడు అనుకుందాం, ఎంపీ క్యాండిడేట్కి పురంధేశ్వరికి ఏమని చెప్పచ్చు కదా ఆయన కూడా. ఎంపీ క్యాండిడేట్కి పురంధేశ్వరికి ఏమని చెప్పచ్చు కదా. అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అయితే ఆయన కంటెస్ట్ చేస్తూ పురంధేశ్వరి వరకు ఎంపీకి అయ్యండి అని చెప్పి అడగచ్చు కదా, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకొని తాను రెబల్ క్యాండిడేట్ గా పోటీ చేసి సెకండ్ ఓటు బీజేపీకి వేయమని చెప్పే అవకాశాలు మీరు అన్నట్టు ఉన్నాయి. కాకపోతే అతను పోటీ చేస్తే ఆ విధంగా చెప్పడా, దాని బదులు అభ్యర్థినే మారిస్తే ఇంకా బలం ఉంటుంది కదా అని వాళ్ళు అనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళకు రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఇంక బహిరంగంగా చెప్పకూడదు కానీ రామకృష్ణారెడ్డితో ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఏముందో ఎవరికి తెలియదు కదా, మనకు తెలుసా? అది కదా ఇంపార్టెంట్, డబ్బు కదా బాగా పనిచేస్తుంది. అతన్ని అభ్యర్థిగా ప్రకటించారు. తెలుగుదేశం అభ్యర్థులు ప్రకటించిన వాళ్ళల్లో అత్యధిక శాతం మంది డబ్బు కమిట్మెంట్ అయి ఉన్నారు, అందజేశారు కూడా. మరి అతను ఏమన్నా పెద్ద ఎత్తున అందజేశాడేమో ఎవరు తెలియదు కదా. అందజేసినప్పుడు అతని రెబల్ క్యాండిడేట్ గా పోటీ చేయడానికి అతను ఏం చేస్తాడు, నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేటట్టు ఇస్తారా వీళ్ళు? ఇవ్వరు. అందువలన ఏదో విధంగా మంచి చేసి మారికాట్ చేసి అతనికి లేదు నీకు ఎమ్మెల్సీ ఇస్తాం అది ఇస్తామని నచ్చే ప్రయత్నాలు చేశారా, అవన్నీ ఫలించలేదు. ఆయన దగ్గర నాకు టికెటే కావాలని కూర్చున్నాడు, లేదంటే పోటీ చేస్తాను కూర్చున్నప్పుడు ఇంకా పరిష్కారం ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంది. అతను పరిష్కరించదలుచుకుంటే అతను కూర్చోబెట్టుకొని పరిష్కరించవచ్చు. పరిష్కరించలేని సమస్యలో ఉన్నాడేమో మనకు తెలీదు. ఎందుకంటే డబ్బులు ఇప్పుడు అంత ఈజీగా ఇక్కడి నుంచి అక్కడికి చేరవేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. చాలా టైట్ గా ఉంది పరిస్థితి. అందువలన ఏదో ఒక విధంగా నచ్చ చెప్పుకుంటాను, ఆగండి మీరు బీఫామ్ ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడే పురంధేశ్వరికి చెప్పి ఆపిచ్చుంటాడని నేనైతే భావిస్తున్నా. ఆమె కూడా తనకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి
ఆ కేంద్రంలో అడగాలి, అడిగిన తర్వాత ఇస్తామని చెప్పి ఉండొచ్చు ఆ రాజు గారికి. కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి ఉంటారు. నేనైతే ఒక రోజు ఒక చిన్న డౌట్ అండి, రేపట్లో మామూలుగా నేను అనుకున్నది ఏంటంటే ఆ పేరు వరకు రాయకుండా నడ్డా సంతకం పెట్టేసి పంపిస్తే ఆయన పేరు రాస్తారు. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి పేరు రాసినే పంపిస్తారు, అది కంపల్సరీగా పేరు రాసి పంపిస్తారండి. ఓకే. పార్టీలో నాకున్న అనుభవం మేరకు పార్టీలో పేరు రాయకుండా సంతకాలు పెట్టిన బీ ఫామ్లు అనేది ఇండియా మొత్తం మీద ఏ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పంపరు, ఇవ్వరు. అది క్లియర్. రైట్. అందువలన ఇప్పుడు కనుక అసలు ఆమె వరకు ఆమె సొంతగా బీఫామ్ ఇవ్వకుండా ఆపేసేటటువంటి అధికారం ఉంటుందా? అంటే ఆమె పై వాళ్ళకి తెలియజేసి ఉంటుంది, మరి ఇలా పరిస్థితి ఇలా అక్కడి ఉంది, నుంచి ఫీడ్బ్యాక్ రాలేదు కాబట్టి అని ఆపేసే ఆమెకు ఆపే శక్తి ఏమి ఉండదు. వాళ్ళకి పైనుంచి ఇచ్చేయండి అంటే ఒక నిమిషంలో ఇస్తుంది ఆమె, అంతే. పైనుంచి వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. రైట్, మంచి పాయింట్. రవికిరణ్ గారు, అట్లాగా బీఫామ్ని మళ్ళీ వెనక్కి పంపించి మళ్ళీ తెప్పించడం అనేటువంటిది ఇంతవరకు ఎంత ఎప్పుడైనా జరిగిందా? అదే చెప్పాను నేను స్టార్టింగ్ లో. నాకైతే ఒకసారి పార్లమెంటరీ కమిటీ పేరు రిలీజ్ చేశాక మళ్ళీ దాన్ని మార్చడం అంటే ఏ క్యాండిడేట్ ఎక్స్పైర్ అయిపోవటము లేకపోతే ఏదో అయిపోవటం తప్పితే మామూలు కేసుల్లో లేదు. ఈయనకన్నా ఆర్థిక ఇప్పుడు ఏంటి సార్ ప్రాబ్లం? డబ్బులే కదా. ఇప్పుడు నల్లమల రాజేష్ 4 చేతులు 10 తలకాయలు ఉన్నాయి ఆయనకి. ఏమన్నా ఆయనకి ఏముందంటే 20-30 కోట్లు ఖర్చు పెట్టే డబ్బులు ఉన్నాయి. ఈ మిలిటరీ రాజు గారికి 10-20 లక్షలు ఖర్చు పెట్టే డబ్బులు ఉన్నాయి. అదే తేడా, అంతే. సో దీన్ని 3 పార్టీలు కలిసి సర్దారనుకోండి, మిలిటరీ రాజు గారు తక్కువ క్యాండిడేట్ కాదు కదా. ఆ నియోజకవర్గంలో రెడ్లు ఓట్లు ఎన్ని ఉన్నాయి? 30,000 35,000 ఓట్లు. ఎంత మొత్తం ఓట్లు ఎంత అక్కడ? 2,50,000 ఓట్లు. దానిలో ఎంత పర్సెంట్ రెడ్లు ఓట్లు ఉన్నాయి? నాన్ రెడ్డి ఓట్లు ఎన్ని ఉన్నాయి అక్కడ? ఇది ఒక కొత్త సోషల్ ఇంజనీరింగ్ తీసుకుని ఈ మిలిటరీ రాజు ఒక సామాన్యుడికి ఇచ్చామని తాకు రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తే దాని పాజిటివ్ వైబ్రేషన్ రాష్ట్ర వ్యాప్తం మొత్తం ఉంటది కదా. ఇప్పుడు ఎలాగా టిప్పర్ డ్రైవర్ అని అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం వైబ్రేషన్ వచ్చినాయి కదా. ఒక సామాన్యుడు కూడా వైసీపీ పార్టీ, ఒక రైతు కూలీ, ఒక టిప్పర్ డ్రైవరు, ఒక రైతు. ఇప్పుడు ఈ రోజు ఛత్తీస్గఢ్ లో రైతు కూలీ విషయం నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కూడా రైతు కూలీకి ఇచ్చారు వీళ్ళు ఒక చోట. వైసీపీ మనం మైలవరం సార్, మైలవరంలో రైతు ఒక మాజీ సైనికుడికి ఇచ్చామని, ఒక సామాన్యుడికి ఇచ్చామని పాజిటివ్ వైబ్రేషన్ తీసుకుంటే దాని పాజిటివ్ ఇంపాక్ట్ కూటమి మీద తప్పనిసరిగా ఉంటది కదా. ఆ డబ్బులు చదివితే ఈజ్ ఎ గుడ్ క్యాండిడేట్, అంతే కదా. నో డౌట్. దాని మీద మళ్ళీ చూడాలి. రైట్, థ్యాంక్ యూ. మంచి పాయింట్ ఇది. ఓవరాల్గా చూస్తే అనపర్తి అంశం అట్లా వివాదం ఇంకా తేలాల్సింది కేవలం 2 రోజులు ఉంది. ఈ 2 రోజుల్లోపు శివకృష్ణన్ రాజు గారు అవుతారా, లేకపోతే నల్లమిల్లి గారు అవుతారా, భారతీయ జనతా పార్టీ తన జీవితంలో స్టాండ్ మార్చుకుంటుందా జాతీయ నాయకత్వం అనేది, లేకపోతే రాష్ట్ర నాయకత్వపు ఆలోచననే మారుస్తుందా అనేది చూడాల్సింది. ఇకపోతే ముస్లిం రిజర్వేషన్లు తొలగింపు అన్నటువంటి అంశం మీద అమిత్ షా స్టేట్మెంటు, ఈ వ్యవహారం వెంకటరెడ్డి గారు ఏమంటారు దీని మీద? ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు రిజర్వేషన్ల అంశం తొలగించడానికి కర్ణాటకలో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తే సుప్రీంకోర్టులో ఉంది. రేపు May 9 దాని మీద విచారణ ఉంది. వాళ్ళు ముస్లింస్ కి తీసేసి ఆ పర్సంటేజెస్ 2 కమ్యూనిటీలకి, బీసీలో ఉన్నటువంటి 2 కమ్యూనిటీలకి ఇచ్చారు. సో తెలంగాణలో కూడా తీసేస్తామని వారు బాహాటంగానే చెప్తున్నారు. అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఆ అంశాన్ని, బీజేపీ మేనిఫెస్టోలో కూడా, తెలంగాణ మేనిఫెస్టోలో కూడా పెట్టింది రిజర్వేషన్ అంశం, ముస్లింస్ తీసేస్తాం అనేటువంటి అంశం. అట్లానే దేశవ్యాప్తంగా ఇప్పుడు ముస్లింస్ మీద ఏదైతే నిన్నగాక మొన్న కూడా మోడీ గారు చేసినటువంటి స్టేట్మెంట్స్, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింస్ కి మొత్తం ఈ సంపద అంతా దోచి పెడతారు, మన ఇంట్లో సంపద అంతా తీసుకెళ్లి దోచి పెడతారు, ఈ మతపరంగా రిజర్వేషన్ అంశాలు ఉండవు అనేటటువంటిది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా వర్తించింది కదా. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఒక స్టాండు, తెలంగాణలో ఒక స్టాండ్, ఆంధ్రప్రదేశ్ లో ఒక స్టాండ్ ఉండడానికి లేదు కదా. ఎందుకంటే ఆ రోజు రిజర్వేషన్ లో ముస్లింస్ కి ఇచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రిజర్వేషన్లు వచ్చినాయి. దాంట్లో రాష్ట్రం విడిపోయిన ఆ రిజర్వేషన్ అంశం కంటిన్యూ అవుతూ వచ్చింది. అది 50% లోబడే ఉంది కాబట్టి దాన్ని తొలగించేటటువంటి అంశం లేదు. కాకపోతే ఇక్కడ మతపరమైన రిజర్వేషన్లు అన్నప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, నాకున్నటువంటి ఐడియా ప్రకారం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా న్యాయస్థానాల్లో అదే చెప్పారు సార్. హైకోర్టులో 2 సార్లు కొట్టేసినట్టున్నారు ఆ అంశాన్ని. కొట్టేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని సాధించుకొని వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఏం చెప్పారంటే, ఇది ముస్లింస్ ఒక మతం బేస్ గా ఇస్తున్నారని అంటే, దాంట్లో అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వాదించింది ఏంటంటే, మొత్తం అది 15 సమూహాలు, అది కులాలకో మతాలకో సంబంధించింది కాదు,
సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు వెనకబడినటువంటి అంశాలను బేస్ గా కులాలను తీసుకొని చూపెట్టారు మతం అని కాకుండా. అదే సార్ ముస్లిం సామాజిక అని వర్గానికి పెట్టి సంబంధించిన ముస్లిం సామాజిక వర్గంలో కొన్ని కులాలని యాడ్ చేశారు దాంట్లో. అదే 15 ముస్లింలో ఉన్నటువంటి 15 కులాలు ఏదైతే ఉందో దాంట్లో అన్నింటిని యాడ్ చేసి బీసీఈ కింద పెట్టి 4% ఇస్తే అది 50% లోబడే ఉంటది కాబట్టి దాన్ని అప్పుడు దాన్ని చేశారు. అది కంటిన్యూ అవుతా వస్తుంది. అయితే ఇక్కడ మన ఐవైఆర్ కృష్ణారావు గారు ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన ఒక 4-5 రోజుల క్రితం ఒక ట్వీట్ పెట్టారు సాయి గారు. ఏమని పెట్టారు అంటే ఐవైఆర్ కృష్ణారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇచ్చిన మతపరమైన రిజర్వేషన్ లో అధికారంలోకి రాగానే తొలగిస్తామని బీజేపీ ఫర్ తెలంగాణ నొక్కి చెబుతుంది. ఈ రిజర్వేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి వర్తిస్తాయి. తెలంగాణ విధానమే ఆంధ్రాకు కూడా వర్తించాలి. దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి మేనిఫెస్టో కూటమి విడుదల చేసిందా అంటే అలాంటిది ఏమీ లేదు. అటువంటిప్పుడు ఈ విషయంలో అంత మొహమాట పడాల్సిన అవసరం బీజేపీ ఆంధ్రాకు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఇది ఐవైఆర్ కృష్ణారావు గారు మీరు వేసిన ట్రాప్ అది కదా. ఫస్ట్ మీరు ఒక ఫేక్ ది క్రియేట్ చేశారు. పురంధేశ్వర్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారని, ఆవిడ నేను అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ముర్రు అని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు ఐవైఆర్ గారు ఇది పెట్టారు ట్వీట్. ఓపెన్ గా అంటున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది ఏది ఒరిజినల్ ఏది ఫేక్ కనుక్కోవడానికి మీకు నాకు చాలా మరి కాదు కదా సార్. మనలో మనం ఇప్పుడు ఒకటి ఒక్క మాట నేను చెప్తాను. మేము అఫీషియల్ గా ఏమన్నా మా దాని నుంచి మా అఫీషియల్ గా పెట్టేసి ఎక్కడో వచ్చింది దాన్ని కాదు సార్, దాన్ని మాకు ఆపాదించడంతో పాటు సంతకం పెట్టి అది ట్రోల్ చేసింది మీ వాళ్ళు. దానికి రోజు వస్తాను సార్ మా లెటర్ కాదు కాదు సార్, మా లెటర్ ప్యాడ్ల మీద మేము అన్నయ్య కూడా అన్నట్టుగా లేదంటే లేని కూడా లేనట్టుగా రోజు మా మీద కూడా వస్తాం. వాళ్ళు ఒక 20% పెడుతున్నారు, మీరు వాళ్ళ మీద 80% పెడుతున్నారు, అంతే తేడా. కాబట్టి మేము అధికారంలో ఉన్నా మేము పెట్టలేదు సార్. వాళ్ళ ఫేక్ ప్రాపగాండా ఎక్కువైంది. మీకు తెలియదు. కానీ లెటర్ ప్యాడ్ల మీద మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ధైర్యం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు లోపలేస్తారని భయం ఉంటుంది. అదే మీరు ధైర్యం కాబట్టి ఎవరో సోషల్ మీడియాలో పెట్టింది అయితే మా దానికి పార్టీకి సంబంధించి నేను ఎందుకంటే ఎవరో రకరకాలుగా పెట్టుకుంటా ఉంటారు. అధికార ప్రతినిధులకి ఆ డ్యూటీ ఎవరు వేరే వాళ్ళకి ఇస్తారు ఆ డ్యూటీ. లేదు సార్, ఎవరో పెట్టిందని నేను ఇప్పుడు ఎవరో పెట్టిందని వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు, యాక్షన్ తీసుకుని దాంట్లో నో డౌట్. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఆయన కూడా నొక్కి చెప్తున్నాడు దాన్ని. ఎందుకు మీరు మొహమాట పడుతున్నారు ఏపీ బీజేపీ వాళ్ళు? ఏం తీసేస్తామని చెప్పొచ్చు కదా. తెలంగాణలో తీసేస్తున్నప్పుడు ఏపీలో తీసేస్తామని చెప్పడానికి ఎందుకు మీరు మొహమాట పడతా భయపడిపోతున్నారు చెప్పండి అని డైరెక్ట్ గా ఐవైఆర్ కృష్ణారావు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పాలని సార్, ఎందుకంటే ఇప్పుడు దేశం అంతా ఒకటి. ఇప్పుడు తెలంగాణలో ఎందుకు తీసేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో రేపు నిజంగా తీసేస్తారా లేదా? దానికి లేదంటే మోడీ గారి చేత అమిత్ షా గారి చేత మేము ఆంధ్రప్రదేశ్ లో తొలగించమని చెప్పి వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించమనండి. ఒకవేళ తొలగించమని ఇప్పించకపోతే అంటే వాళ్ళు మళ్ళీ మేము తీసేస్తామని అనలేదు కదా ఇక్కడ, దాన్ని బేసిక్ గా తీసుకోమంటే అట్లా కుదురుస్తాయి కదా. ఎందుకంటే మన పక్క రాష్ట్రంలో కర్ణాటకలో తీస్తారు, పక్కన తెలంగాణలో తీసేస్తా అంటున్నారు, మరి ఆంధ్రాలో తీసేరని ఎట్లా నమ్ముతారు? సో ఖచ్చితంగా దానికి కూడా వర్తించింది కదా. సో కానీ ఇక్కడ తీసేసే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే. డైరెక్ట్ గా వీళ్ళు కేంద్రంలో అధికారులు అంటే తీసేయారు. ఆ విషయం వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. సో ఇక్కడ రేపు తెలంగాణలో అయినా రేపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం పోయి మళ్ళీ ఏమైనా కూలిపోయి బీజేపీ వస్తే ఛాన్స్ ఉంటుంది. అంతకుమించి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ కదా ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు కదా. సో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి దాన్ని కానీ తీసేసే అధికారం కానీ లేదంటే మళ్ళీ దాంట్లో ఎవరన్నా మార్చి అడ్వైట్ చేసి వచ్చినా కూడా తీరు అంతే ఆటోమేటిక్ గా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉండేది అదే కాబట్టి తీరు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశానికి కూడా సర్టిఫికేట్ చేసినట్టే. అవునా సార్, బీజేపీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అప్పుడు మీరు చేతిలో లేదుగా ప్రభుత్వం. తెలుగుదేశం అట్లా సార్ వాళ్ళ కూటమి ప్రభుత్వం కదా. మోడీ గారికి చెప్తే అది మోడీ గారికి సంబంధించిన ఏదన్నా మోడీ అంటే గొప్ప అంటారు. నన్ను చూసి కాదు సార్, మోడీని చూసి ఇక్కడ మీరు వినాల్సిన అంశం సార్ గారు, నన్ను చూసి ఓటు వేయొద్దండి, నన్ను చూసి ఎటు మీరు వేయరు కదా, మోడీ గారిని చూసి ఏంటంటే మోడీ గారు చెప్పినట్టు ఇక్కడ నడిచిద్ది కదా. మా ఇద్దరు జోడీని చూసి ఓటేయమంటున్నారు, మా ముగ్గురిని చూసి ఓటేయమంటున్నారు ఆయన. సార్ మోడీ గారిని చూసి ఓటేయమన్నా డైరెక్ట్ గా చెప్తున్నాడు, నన్ను చూసి కాదు మోడీ గారిని చూసి ఓటేయండి అని. సో ఎన్డీఏ చూసి సార్ ఎన్డీఏ చూసి ఓటేయమన్నారు కదా, ఎన్డీఏ నిర్ణయం కదా అది, ఎన్డీఏ నిర్ణయం కాదా? రిజర్వేషన్ తీస్తానంటే ఎన్డీఏ నిర్ణయం కాదా? ఎన్డీఏ నిర్ణయం అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా అది వర్తించింది. రైట్. రవికిరణ్ గారు ఏమంటారు? ఇది వదిలేసే అంశమా, సీరియస్ అంశమేనా? ఇది వైసీపీ సృష్టించినటువంటి అంశం ఇది. అయితే ఒకటి అమిత్ షా గారి స్టేట్మెంట్ వల్ల అది సీరియస్ అయింది. నేను కూడా ఎప్పుడు వస్తాయి
అది అమిత్ షా గారు ఈ తెలంగాణ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి మేము వస్తే తీసేస్తా ఉన్నారు. మొన్న చెప్పింది ఏంటి, మామూలుగా రొటీన్ గా ట్రిపుల్ తలాక్ ఆనా అబాలిష్ హోనా చాహియే కి నహీ, ఏ ముస్లిం రిలీజన్ జానా హై కి నహీ ఇలా అన్నారు తప్పితే, ఇప్పుడు మాకు తెలుసు కదా అది లోక్సభ ఎన్నికలని, స్టేట్ గవర్నమెంట్ ఎన్నికలు కాదని మాకు తెలుసు కదా. రిమూవ్ చేసేది స్టేట్ గవర్నమెంట్ లో బీజేపీ వస్తే రిమూవ్ చేస్తారు. అయితే ఒక విషయం ఏంటంటే మీ ద్వారా వీక్షకులు కూడా, ముస్లింస్ హిందువుల్లో ఎలాగైతే కులాలు ఉన్నాయో అలాగే ముస్లింలు కూడా అనేకమైన కులాలు ఉన్నాయి. ఉదాహరణకి లద్దాఫు, నూర్ బాషా, మెహతూర్, పఠాన్, మొఘల్, బోరా, షేక్, సయ్యద్ ఇలా రకరకాల పేర్ల మీద ఉన్నాయి. అది రకరకాల రాష్ట్రాల్లో రకరకాల పేర్ల మీద, కొన్ని వందల పేర్ల మీద అనేకమైన కులాలు ఉన్నాయి. అయితే ముస్లింల్లో వెనుకబడినటువంటి వర్గాలకి, ముస్లిం మతంలో వెనుకబడినటువంటి కులాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 ముందు నుంచి కూడా రిజర్వేషన్స్ అమల్లో ఉన్నాయి. ఉదాహరణకి 26/1970లోనే దూదేకుల, నూర్ బాషా కులం అంటారట, వారిని అప్పుడే బీసీ జాబితాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంక్లూడ్ అయి ఉన్నారు. 2004కు వచ్చేసరికి 4-5 కులాలు, ముస్లింల్లోని 4-5 కులాలు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు బీసీ జాబితాలో. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా ముస్లింలు ఏ రకంగా హిందువుల్లో అయితే ఆర్థికంగా వెనుకబడిన కులాలకి ఆర్థిక సోషియో ఎకనామిక్ సర్వే చేసి ఆర్థిక సామాజిక వెనుకబడి కుల రిజర్వేషన్స్ ఇచ్చారో, అలాగే ముస్లింల్లో కూడా వివిధ కులాల్లో వివిధ రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లో కూడా మీకు చెప్తాను, ఈ రోజు వరకు కూడా సుమారుగా 30 కులాలకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ముస్లిం కయస్ అని, తేలి మాలిక్ అని, గుజరాత్ లో ఏమో బఫన్ అని, ఫకీర్ అని, పింజారా అని, ఇవన్నీ రకరకాల ఒక 25 కులాల వరకు ఈ రోజు కూడా గుజరాత్ రాష్ట్రంలో ముస్లింల్లో ఉన్న కులాలు, ఆర్థికంగా వెనుకబడిన ఆర్థిక సామాజిక వెనుకబడిన కులాలు ఉన్నాయి. అలాగే ఈ రోజు వరకు కూడా కేంద్ర ఓబీసీ జాబితాలో సుమారుగా ఒక 150 కులాల వరకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఓబీసీ జాబితాలో కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ జాబితాలో కూడా ఉన్నాయి. సో స్థూలంగా చెప్పేది ఏంటంటే, హిందువులే కాదు ముస్లింల్లో కూడా వెనుకబడి కులాలకు కూడా రిజర్వేషన్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేసిన జిమ్మిక్ ఏంటంటే, 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలందరికీ నేను 5% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టో ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టేశారు బ్లాంకెట్. అలాగే కాపులకు కూడా రిజర్వేషన్ ఇస్తా అన్నారు. అయితే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు కాపులకి అయితే ఏం చేయలేదు, కానీ ముస్లింలు మాత్రం జీవో ఇచ్చేశారు ఆయన. ఇప్పుడు 12 జూలై 2004 జీవో నెంబర్ 33 5% రిజర్వేషన్ ఇస్తే జీవో ఇచ్చేశారు. జీవో వేస్తే దాన్ని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టిపడేసింది. ఇలాగ మీరు చేయటానికి కుదరదు, రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగంలో మతం ఆధారంగా బ్లాంకెట్ గా ఇవ్వటానికి ఎక్కడ చూడలేదు, మీరు చేయటానికి లేదు అని చెప్పి కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. తర్వాత ఆయన 2005లో 2004లోనే ఆర్డినెన్స్ 2005 జూన్ 20, 2005 ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 25, 2005 చట్టం తీసుకొచ్చారు. ఇది చట్టం, ఇది ఏపీ ముస్లిం రిజర్వేషన్ యాక్ట్ అని తీసుకొచ్చి, ఈ చట్టంలోనే ఒక చోట ముస్లింలకి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్న వర్గాలకి ఇది వర్తించదు. ఇది ఏమన్నారంటే, ముస్లిం మీన్స్ ఎనీ పర్సన్ ప్రొఫెసింగ్ ద ఫెయిత్ టు ఇస్లాం బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ పర్సన్స్ బిలాంగింగ్ టు దూదేకుల, లద్దాఫ్, పింజారీ, నూర్జహా అండ్ మెహతూర్ గ్రూప్స్ హూ ఆర్ ఆల్రెడీ ఇంక్లూడ్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద స్టేట్. మన రాష్ట్రంలో ఆల్రెడీ ఈ కులాలు ఉన్నాయి, బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ లో ఉన్నాయి, వీళ్ళకి సంబంధం లేదు, మిగతా ముస్లింలు అందరికీ రిజర్వేషన్ వచ్చేస్తాయని చెప్పేసి చట్టం చేశారు. చట్టం చేస్తే ఇది మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి ఎప్పుడైంది, నవంబర్ 8, 2005 వెళ్ళింది. వాళ్ళు కొట్టిపడేశారు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది ఎలా ఉందంటే మత మార్పిడి మీరు ప్రోత్సహిస్తున్నారు, ఇలా చేసి మొత్తం అందరినీ మత మార్పిడి చేయడానికి చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత 2007లో ఇంకోసారి మళ్ళీ చట్టం చేశారు. చట్టం చేసి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే ఫుల్ బెంచ్ టైగర్, కాన్స్టిట్యూషన్ బెంచ్ కాదు, ఫుల్ బెంచ్ 7 జడ్జిలు హైకోర్టులో చేసి తీర్పు ఇచ్చారు. ఎప్పుడది 2009లో ఇచ్చారు తీర్పు. ఏం తీర్పు ఇచ్చారు, దానిలో 5 ఇది రాజ్యాంగ వ్యతిరేకం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది 5 జడ్జిలు రాజ్యాంగ వ్యతిరేకం కొట్టేయాలని, 2 మాత్రం అనుకూలంగా. సో ఎక్కువ మంది కొట్టేయాలన్నారు కాబట్టి ఇది కొట్టేశారు, చట్టం లేదు. అదో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దీని మీద విచారించి 25/3/2010 తీర్పు ఇచ్చారు. చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు, దానిలో చీఫ్ జస్టిస్ పంచేల్ గారు, జస్టిస్ బిఎస్ చౌహాన్ గారు. మీరేం చెప్పారంటే, ద డెసిషన్ ఆఫ్ ది ఫుల్ బెంచ్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాలెంజ్ బిఫోర్ అస్. ఫుల్ బెంచ్ ఏదైతే ఇచ్చిందో తీర్పు కొట్టేస్తూ దాన్ని ఛాలెంజ్ చేశారు.
మీరు ఇవన్నీ చూసి ద యాక్ట్ పాస్డ్ బై ది ఏపీ లెజిస్లేషన్ గివింగ్ గ్రూప్ ఈ ఫర్ దిస్ ముస్లిం రిజర్వేషన్ యాజ్ ఎ ఇంటర్మ్ మెజర్ వి డైరెక్ట్ దట్ ఫర్ ద టైమ్ బీయింగ్ reservation of 4% be extended first to 14 categories mentioned in the schedule, excluding certain creamy layers. This is temporary measure till the matter is finally decided. These matters are referred to the constitutional bench. ఇది టెంపరీగా మేము 4% ఇస్తూ ప్రస్తుతానికి తాత్కాలికంగా వెసులుబాటు ఇస్తున్నాము. ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి పంపించాము. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అది దాన్ని చూస్తారన్నారు. 14 ఏళ్ళు అయిపోయింది. కాన్స్టిట్యూషన్ బెంచ్ ఈ రోజు వరకు రాలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు స్టే విధించింది సుప్రీంకోర్టు. సో యాజ్ ఆన్ టుడే హైకోర్టు ఇచ్చిన తీర్పు అన్కాన్స్టిట్యూషనల్ తీర్పుకి స్టే విధించారు. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ చట్టబద్ధమా కాదా, రాజ్యాంగబద్ధమా కాదా అన్నది కాన్స్టిట్యూషన్ బెంచ్ దగ్గర ఉంది. సో ఇది మీ చేతుల్లో ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు రేపు అమిత్ షా గారు చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రేపు మీరు అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టులో వాదన వినిపిస్తారు. ఇది తొందరగా తేల్చని 14 ఏళ్ళు అయిపోయిందంటే ఇప్పుడు అయోధ్య కూడా ఏళ్ల దగ్గర ఉంది. మనం సబ్జుడిస్ అని మాట్లాడకుండా ఉంచలేదు కదా, మాట్లాడతాం. అట్లాగే దీని మీద కూడా అమిత్ షా గారు చెప్తుంది ఏంటి, తీసేస్తామని చెప్పి, అంటే ప్రభుత్వం తరపున ఆ వాదన వినిపిస్తారనే కదా. అప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనట్టే. రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇంప్లీడ్ అవ్వచ్చు కాబట్టి ఎవరైనా ఇంప్లీడ్ అవ్వచ్చు. ప్రస్తుతం ఈ కేసు జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ వేరే జరుగుతుంది. దీనిలో ఇంప్లీడ్ అవ్వాలనుకుంటే ఎవరైనా ఇంప్లీడ్ అవ్వచ్చు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా అడుగుతుంది కదా కేంద్రాన్ని కూడా, రిజర్వేషన్ కేంద్రాన్ని. అదే అడగచ్చు నేనేం కాదన్నా. ఇప్పుడు 14 ఏళ్ళు అయితే ఇప్పుడు దాని మీద ఏం లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వ్యూ పాయింట్ దీనిలో ఏంటంటే, మా వ్యూ పాయింట్ రాజ్యాంగంలో అయితే బ్లాంకెట్ గా ఏ మతానికి రిజర్వేషన్ ఇవ్వటం అన్నది వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ కూడా దాని వ్యతిరేకం. అయితే రాజ్యాంగంలో ముస్లింలు కానీ ఏ మతం కానీ దానిలో ఉన్న కులాలు ఆర్థిక సామాజిక పరంగా వెనుకబడి ఉన్నాయని చెప్పేసి శాస్త్రీయంగా తేల్చి ఎంపరికల్ డేటాతో ఉండేటట్టయితే రాజ్యాంగం ఓకే అంటది, భారతీయ జనతా పార్టీ కూడా ఓకే అంటుంది. భారతీయ జనతా పార్టీ రన్ చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇందాక నేను చెప్పినట్టు ముస్లింలు కొన్ని తెగలు వెనకబడి తెగగా రిజర్వేషన్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. किया है कि भारतीय जनता पार्टी की सरकार बनते ही ये 4% मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे और ये 4% मुस्लिम आरक्षण का जो सीट बचता है वो एसटी, ओबीसी और एसटी में देकर उनको न्याय करने का काम ये भारतीय जनता पार्टी की सरकार करेगी. రైట్, ఇదండి డైరెక్ట్ గా రిజర్వేషన్ అనే చెప్పారు. 4% తీసేసి అది వీళ్ళకి ఇస్తాం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలప్పుడు చెప్పిన విషయం నేను చెప్తున్నా కదా. ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ ఎలా వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి బ్లాంకెట్ అదే చెప్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్తిస్తారు. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ ని ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అది క్లియర్ అవ్వాలి. అది క్లియర్ అయితేనే కానీ మనం ఇక్కడ చేయకూడదు. తెలంగాణ అంటే వేరు కదా. ఎట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ కదా, తెలంగాణకు సపరేట్ వాళ్ళు వేరే డివైడ్ అయిపోయినాక 2 చోట్లది కూడా తీస్తే ఇద్దరు మొత్తం తీయాలి, లేకపోతే ఒక చోట తీయడం అనేది ఉంటుందా? లేదు, మీరు ఒకసారి స్టడీ చేయండి. నేను కూడా చూశాను. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక దానికేదో మళ్ళీ ఏదో చేశారు, ఏదో కమిషన్ ఏదో పెట్టి లింక్ ఏదో పెట్టి చేశారు, దానికి ఏదో పెట్టారన్నమాట. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? ఇది ఓ పక్కన వాళ్ళేమో కావాలని దీన్ని రైజ్ చేస్తున్నారు, ఏమంటారు సార్? నాకు తెలిసినంత వరకు డాక్టర్ రాజ్యాంగాన్ని రచించిన పెంచబడిన వ్యక్తి అంబేద్కర్ గారు రిజర్వేషన్ అని కూడా ఉపశమనం అన్నారు. ఒక 10 ఏళ్ళ తర్వాత తీసుకుంటూ వచ్చేయండి అన్నాడు. 75 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా మతాలు కులాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంతైనా కొంత బాధ ఉంటుంది. వాళ్ళ ఏవైతే ముస్లిం సమాజం ఉందో ఈరోజు భారతదేశంలో గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఓట్ల కోసం స్థానిక పార్టీలు అంటారా, కొన్ని పార్టీలు అంటారా, అనేక రకాల వాళ్ళ ఏకంగా ఒక పార్టీ పెట్టేశారు ముస్లిం లీగ్. సో ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి దీనికి కరెక్ట్ గా చెక్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో వెళ్ళి మనం కరెంట్ బిల్లు, ఇంటి ట్యాక్స్ అడగలేము. బంగ్లాదేశ్కి వెళ్ళి అంటే బెంగాల్కి వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో తిరగలేము. కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. మరి ఎందుకు వచ్చాయో ఏంటి, ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ అనేది చూడాలి. కాకపోతే మీరు అన్నట్టు 4% రిజర్వేషన్ తీసేస్తే స్థానికంగా ఉన్న ముస్లింస్ కి వ్యతిరేకత వస్తుందనే భావన ఉంది. ఏదైతేనేమి ఉమ్మడి మా 3 పార్టీలు కూర్చొని
ఖచ్చితంగా దానికి ఒక మార్గం ఆంధ్ర రాష్ట్రాల వరకు ఒక ఆలోచనతో ముందుకెళ్దాం అనుకుంటున్నాం. వాళ్ళని అధికంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి కొన్ని రకాల వెసులుబాట్లు ఇవ్వటం వల్ల ముస్లిం సమాజం కూడా ముందుకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏదైతే నేషనల్ పాలసీ ఉందో బీజేపీ వాళ్ళ పాలసీ, వాళ్ళు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కారు. ఎందుకంటే ఒక రకమైన ప్రక్షాళనకు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ కాశ్మీర్ ఎన్నికలు కానీ, 370 ఆర్టికల్ కానీ, అలాగే అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు సార్ మీరు కూడా? మీరు చెప్తున్నారు, accept చెప్తున్నారు, చేస్తున్నారా? చెప్పండి. చెప్పని వెంకటండి, నేను ఏమైందంటే నేను యాక్చువల్గా రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడుతాను. రిజర్వేషన్ ఉండకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ సమానంగా ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. ఏంటంటే మీకు ఇంకా జనాలు మోసం చేసి రిజర్వేషన్ పెడతాను, ఎస్సీ రిజర్వేషన్ పెడతాను. సార్ మీకు విషయం తెలుసు సార్, మేము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కమాసు ఓసీ, కర్ణాటక వెళ్తే బీసీ. ఇదే న్యాయం నాకు అర్థం కావాలి. అన్నమాట ఇలా అందరూ మీరు ఇక్కడి నుంచి అడిగిన వెళ్ళిపోవడం better కదా సార్ ఇక్కడికి. ఇక్కడ కూడా శుభ్రంగా అసలు మీరు ఈ హామీ ఇస్తే బాగుంటుందేమో. సార్ మీరు హామీ ఇస్తే బాగుంటుంది, లేకపోతే వైసీపీ ఇవ్వాలి హామీ. కమ్మ సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్ ఇస్తాను, అప్పుడు మీ దగ్గర నుంచి అడిగి వెళ్తారేమో వాళ్ళు. ఎందుకంటే చూస్తున్నా, పక్కన ఉండే వాళ్ళు చూస్తున్నాం కాబట్టి. ఎవరైతే ముస్లిం సమాజం ఉందో కిరణ్ కొన్ని విషయాలు క్లియర్ గా చెప్పాడు. ఓన్లీ ముస్లిమ్స్ అంటే కుదరదు సార్, వాళ్ళకి సబ్ కాస్ట్లు ఉన్నాయి, దూదేకల, షేక్, పఠాన్, షాలని. వీళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్కరు కూడా కాదు సార్. నాకు తెలుసు అవి ముస్లిం, కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. దుద్దేకుల వాళ్ళకి మెయిన్ ముస్లిమ్స్ వాళ్ళకి కాదు. అలాగే వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో బాగా బ్యాక్వర్డ్ గా ఉండే వాళ్ళు దూదేకుల వాళ్ళు అంటారు. ఇట్లా చాలా వాళ్ళ మధ్య కొంత అనేక రకమైన పొందికలు కట్టగలేవు. దీంట్లో ఎంటర్ వీటిని పరిష్కరించడానికి వెళ్తే బాగుంటది. ముస్లింలు భారతీయులుగా తీసుకున్నాం కాబట్టి, భారతదేశంలో ఉన్నారు కాబట్టి, కొన్ని చట్టాలు బీజేపీ చేస్తుంది కాబట్టి వాటిని ప్రక్షాళన చేస్తూ కొంత మార్పు వాళ్ళలో ఆర్థికంగా వెసులుబాటు అయ్యే విధంగా తీసుకొస్తే బాగుంటుంది. నాకు తెలిసి సార్, నేను యాక్చువల్గా పర్సనల్ గా మాట్లాడుతున్నాను, రిజర్వేషన్ అనేది శాశ్వతంగా మార్చుకోవడం అనేది మాత్రం రాజ్యాంగబద్ధంగా కూడా మనం తప్పు చేస్తున్నాం అనుకుంటున్నాను. వీలైనంత వరకు అందరూ సమానం, అందరూ కులాలు సమానం, అందరూ జాతులు సమానం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే బీజేపీ కొన్ని విషయాలు నేను అభినందిస్తాను, మంచిగా అభినందిస్తాను సార్. ముర్ము గారిని రాష్ట్రపతిని చేశారు, చాలా మంది బీసీ వాళ్ళ నాయకులు చేశారు ఆదర్శంగా. దాన్ని కాదనట్లా అలాంటి సమాజం రావాలని కోరుకున్నాను, నేను కోరుకుంటున్నాను. అయితే పార్టీ పరంగా పాలసీగా మారేటప్పుడు తెలుగుదేశం పార్టీగా ఆ యొక్క రిజర్వేషన్ సంబంధించిన 4% ఏదైతే చేశారు ఉమ్మడి రాష్ట్రంలో, దాన్ని ఎందుకు తగ్గించారు, ఎందుకు చేసే అనేక అంశాలు కోర్టులు లావాలు జరిగాయి. సో చట్టపరంగా నిర్ణయానికి వచ్చి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటాను, మీ ద్వారా హామీ ఇస్తున్నాను. ఫైనల్ గా లక్ష్మణ్ గారు, అమిత్ షా గారు అంత ఘంటాపదంగా ఎందుకు చెప్తున్నారంటే, ఖచ్చితంగా 370 సీట్లు అంటే 400 మొత్తం ఎన్డీఏ కూటమికి వస్తాయని నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మి రాజ్యాంగ సవరణలు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఈ రాష్ట్రాలు ఈ రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ కూడా రాజ్యాంగ సవరణ ద్వారా వీటన్నిటిని రద్దు చేయదు, ఒక పాలసీని తీసుకురావచ్చు, కొత్త పాలసీ. ఇక్కడ హిందూ మతంలో ఎస్సీ ఎస్టీలు ఎందుకు ఆ రోజు రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్లు అప్పట్లో కల్పించారంటే, వాళ్ళు హిందూ సమాజం నుంచి వాళ్ళని తక్కువ కులాలుగా భావించి కలుపుకొని పని చేయకుండా వాళ్ళకు చెప్పులు కుట్టడము, ఇంకో పనులు వాళ్ళతో చేపించుకుంటూ ఆ యొక్క కులాలు పైకి రాలేదు. చాలా దారిద్ర్యానికి చాలా దిగువలో ఉండటం వలన గుర్తించి అవమానకరమైన వివక్ష చూపెట్టారు వాళ్ళ పట్ల. వివక్ష, హిందూ మతం వివక్ష చూపెట్టింది. అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా బాగలేవు, వాళ్ళని ఎవరిని దగ్గరికి తీసుకోలేదు. ఇవాళ సమాజం మారిపోయింది, అలాంటి పరిస్థితులు ఇవాళ లేవు. కొంత చాలా బెటర్ గానే ఉంది. అయినా కూడా ఇంకా కొంతకాలం రిజర్వేషన్లు అవసరం ఉంది, ఇంకా లిఫ్ట్ జరగాలి వాళ్ళకి. మరి అలాగే హిందూ సమాజంలో ఉన్నారు ఆ కులాలకి రిజర్వేషన్లు కల్పించినప్పుడు, మరి ఆ రోజు ముస్లిం మతం అంటే హిందూ మతంలో ఉన్న వీళ్ళకి కల్పించినప్పుడు, ముస్లిం మతంలో కూడా వివక్షత చూపినటువంటి కులాలు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఎందుకు ఆ రోజు ఇవ్వలేదు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉండింది, ఇవ్వలేదు ఆ రోజు. దాన్ని మొత్తం ముస్లిమ్స్ గా భావించారు. ఈవెన్ దూదేకుల వాళ్ళు కూడా ముస్లిం జాబితాలోకి పరిగణించి మతపరంగా తీసుకున్నారు. అలాగే క్రిస్టియన్ మతము, అందులో కూడా ఉపకులాలు ఉన్నాయి. మీరు ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది చూడండి ఒకసారి. మరి దాన్ని ఆసరాగా తీసుకొని ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు.
ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చేసే ప్రయత్నాలు తప్ప వేరే కానే కాదు. అంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే అది తీయనీయము, ప్రాణాలు అడ్డుపెట్టి ఆపుతామని చెప్తున్నారు. వీళ్ళేమో వాళ్ళు తీస్తారంటున్నారు. ప్రజలు దేన్ని నమ్ముతారు? అసలు సమస్యగా చూస్తారా లేదా? ఇవాళ ఇక్కడ అంటే మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారు. హిందూ సమాజము ఇవాళ బీజేపీని నమ్ముతున్నది. తీసేస్తారని వీళ్ళు ఖచ్చితంగా తీసేస్తారు. వీళ్ళకి 370 సీట్లు ఇద్దాము అనే ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు దానే మేము ప్రాణాలను అడ్డుకుంటాము, అవి చేస్తాము, ఇవి చేస్తామన్నారు. కాశ్మీర్లో ఆర్టికల్ ఎత్తేస్తే ఏం చేశారు? ఏం ప్రాణాలు తెగించారు? అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ జిందాబాద్ అంటున్నారు కాశ్మీర్లో. ఇక్కడ పోనీ అట్లని ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్నదా? లేదు కదా. సమాజం మొత్తం వ్యతిరేకించడం లేదు. దాన్ని రద్దు చేస్తామన్నారు. ముస్లింస్ ఉత్తరప్రదేశ్ లో ఓట్లు వేయరా బీజేపీకి? లేకపోతే ఇంకో ప్రాంతంలో ఓట్లు వేయరా? కొన్ని ప్రాంతాల్లో వేయరు. అది ఇప్పుడు మేము ముస్లింకి వ్యతిరేకం కాదు, ఇతర విధాలుగా మేము ఆదుకుంటాము, అన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తాము అనేటువంటి విధానం కూడా రేపు తీసుకురావచ్చు. చెప్పారు ఓబీసీల్లో ఉన్నారు కదా, ఓబీసీల్లో పెట్టామని చెప్తున్నారు కదా, ఆర్థిక ప్రాతిపదికన ఓబీసీలో పెట్టామని చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే పరిస్థితులు అయితే రావు అని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే ఇక్కడ ఇది ఎన్నికల ఎజెండా అవుతుంది ఆంధ్రాలో ఎన్నికల అజెండా అవుతుంది. మీరు మనం ఇందాక నేషనల్ లెవెల్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆంధ్ర విషయం అసలు విషయం అదే కదా. ఇప్పుడు చంద్రబాబు ఎఫెక్ట్ అవుతుందా కాదా అంటే రైట్. ఏదో చెప్తున్నారు మన చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల ఇంపాక్ట్ అయ్యిద్దా లేదా అనే దానికంటే సాయి గారు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. చెప్తున్నారు దానికి ఆ పక్కన 2 తెలుగు రాష్ట్రాల్లో సరే ఇప్పుడు కర్ణాటక తెలంగాణలో వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కర్ణాటకలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు, కోర్టులో ఉంది, సుప్రీం కోర్టులో. ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారు. మొన్నే కదా, 2 నెలలే కదా, నవంబర్ 30 కదా ఎలక్షన్ జరిగింది. 4 నెలల క్రితం జరిగిన ఎలక్షన్స్ అప్పుడు అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ అది. అవును, ఆయన రాలేదు, అధికారంలోకి వస్తే చేద్దాం అనుకున్నారు, రాలేదు కదా. అదే సాయి గారు ఇప్పుడు ఇంకా బాధే ఉంది. ఇప్పుడు వెంకటరెడ్డి చెప్పేదాన్ని సమాధానం ఎవరు చెప్పాలి? మోడీ గారు అమిత్ షా గారి నుంచి ఈ స్టేట్మెంట్ రావాల్సిందే, లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ రద్దు చేస్తారని వాళ్ళు అనరు కాబట్టి, వాళ్ళు ఆ మాట అనలేరు కాబట్టి వాళ్ళని ట్రాప్ లోకి లాగుతున్నారు అనమాట. అనిపించాలి కదా. రైట్. వాళ్ళ 3 పార్టీలకు సంబంధించి చిత్తశుద్ధి ఉంటే నిజంగా తీసేయాలని చెప్పాలి. రైట్. కర్ణాటక గురించి 2-3 సార్లు అంటున్నారు కాబట్టి, కర్ణాటకలో ఏమైందండి, ఇందాక నేను చెప్పినట్టు 1970 తర్వాత కూడా కర్ణాటకలో ముస్లిం మతంలో ఉన్న కొన్ని కులాలకి బీసీ జాబితాలో ఉన్నారు. వాళ్ళు కేంద్ర ఓబీసీ జాబితాలో కూడా ఉన్నారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కొన్ని కర్ణాటకలో కూడా బ్లాంకెట్ రిజర్వేషన్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ఆ బ్లాంకెట్ రిజర్వేషన్ ఎత్తేసింది. అంతేకాని పాత రిజర్వేషన్లు అలాగే ఉన్నాయి. పాతగా ముస్లిం క్యాస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% సేమ్ అమిత్ షా గారు చెప్తుంది అదే కదా. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ ని తీసేస్తా ఉంటున్నారు. అదే స్టాండ్ మీరు ఇప్పుడు రవికిరణ్ గారు కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు కదా. పాత రిజర్వేషన్ మీరు అన్నట్టు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, అది వేరే. దాంట్లో ఉన్న కొన్ని కమ్యూనిటీ మిగిలిన రాష్ట్రాలతో పాటు ఏపీలో కూడా ఉన్నాయి. అవి కాక కదా ఇది. నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను, బ్లాంకెట్ రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ కూడా దానికి వ్యతిరేకం. బ్లాంకెట్ రిజర్వేషన్ కి సామాజిక ఆ యొక్క కులం, ఆ యొక్క మతంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలని ఒక ఎంపిరికల్ డేటా ద్వారా ఒక సాంకేతిక సిస్టమ్, రాజ్యాంగం సిస్టమ్ ప్రకారం చేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే తప్పే లేదు. అంతేకాని బ్లాంకెట్ రిజర్వేషన్ కి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి ఈరోజు సుప్రీం కోర్టులో మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకటరెడ్డి గారు, రవికిరణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, లక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. రాజకీయాలు వేడెక్కుతూ ఉండటం కాదు, కొత్త వివాదాలకు కారణమవుతున్నాయి. కొత్త వివాదాలు సృష్టించడానికి ఒకరు, దానికి సమాధానం చెప్పేది మరొకరు. అదే సందర్భంలో ప్రజలు ఎలా వీటిని పరిశీలిస్తారన్నదే చూడాల్సి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.